కరమైన నా బిడ్డ స్తోత్రాలు తండ్రి. మూడో దినము తండ్రి, మరి చివరి ఈ సువార్త కూడికలో మీరు సహాయం చేయండి. ఉదయకాలం కూడా మరి బాప్తీసాలు, హస్తక్షేపంలో, ఆరాధన బలవర్తమానాలు, సండే స్కూల్ పరిచర్లో, చిన్నపిల్లల ప్రోగ్రాంలో, దయలు మా తన యూత్ మీటింగ్లు అన్నింటిలో, ప్రేమ విందులో మీరు చూపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి రాత్రి పాటలు సహాయం చేయండి. వాయిద్యాలు, కరెంటు, మైకు, లైట్, లైవ్ వాతావరణము అన్ని మీ సాధులు ఉంచుకోండి. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యములో ఎవరున్నారో వారు కూడా సకాలం నడిపించి మీరే మహిమ పొందండి. వంశాల పనిచేస్తున్న మా ప్రియులు ప్రత్యేకంగా మీరు దీవించండి. మీ శక్తిని నింపండి, సహాయపడండి. యంత్ర శబ్దం ద్వారా నాకు ఈ ప్రియుల కార్యం జరిగించండి. కొంతమంది లైవ్లో కూడా వీక్షిస్తున్నారు తండ్రి, వాళ్ళు కూడా మీరు వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ రాత్రి ఈ చివరి కోడికలో ప్రభా మరి మా అక్కర కొలది మాకు కావాల్సినటువంటి వాక్కులు నీ పరలోక సింహాసనాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటూ నీ సులక్త ప్రోక్షణ మాపై నిన్నారు కోరుతున్నాం. ఇది శక్తి చేత బలము చేత కాకుండా మీ యొక్క ఆత్మ చేతన జరిగించబోటానికి సహాయం చేయండి. ఇవన్నీ నిర్వహించడానికి కూడా కావాల్సిన మీ మెండైన కృప, మీ సహాయాన్ని కోరుతూ మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. బుక్స్లో నుంచి 57వ పాటతో ఆరంభించుకుంటాం. సాంగ్ నంబర్ 57, అగపే అగపే క్రీస్తు ప్రేమ అనేది ఈ కొత్త బుక్స్లో నుంచి సాంగ్ నంబర్ 57. ఇక బుక్స్ లేకపోతే బుక్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు, అందుబాటులో ఉన్నాయి. 57వ పాట. అగపే 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 క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, మరణము గెలిచిన విజయుని ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, మరణము గెలిచిన విజయుని ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, పేతురును సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పేతురును సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పాపులను నీతిగా తీర్చే ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, పాపులను నీతిగా తీర్చే ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, నింపుము మాలో ఓ దేవా, నింపుగలి మధుర ప్రేమ,
ప్రేమ నింపుము మాలో నింపుదని మధుర ప్రేమ నిలుపుము మాలో ప్రేమామయుడా ఆగపే క్రీస్తు ప్రేమ నిలుపుము మాలో ప్రేమామయుడా ఆగపే క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ. వచ్చు అందరి పాట కొత్త పాటనే అందరికి వచ్చింది. బుక్స్ ఇక్కడ పాడేది ఫస్ట్ టైమా? సరే ఒకసారి పాడదాం, మళ్ళీ ఈజీగానే ఉంది, పాడదాం, నేర్చుకుందాం. ఇక్కడ పెట్టండి పైన బుక్స్ కనపడతాయి అందరికి, తీసుకోండి. ఇక్కడ పెట్టి బుక్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి. దాదాపు 40 కొత్త పాటలు ఉన్నాయి. బైబిల్ స్టడీ కూడా మధ్యలో వస్తాం కాబట్టి వచ్చినప్పుడల్లా 1-2 నేర్చుకుంటాం. కాబట్టి కావాల్సిన వాళ్ళు తీసుకోండి. 60 రూపాయలు. పాట సంఖ్య 57. మరోసారి పాడదాము. అందరు కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. కొత్త పాటలు ఇవన్నీ కూడా. సాంగ్ నెంబర్ 57. ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ రక్తము చిందించిన ప్రేమ మరణము పొందిన ప్రభు ప్రేమ రక్తము చిందించిన ప్రేమ మరణము పొందిన ప్రభు ప్రేమ మరణము గెలిచిన విజయుని ప్రేమ ఆగపే క్రీస్తు ప్రేమ మరణము గెలిచిన విజయుని ప్రేమ ఆగపే క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ పేతురును సంధించిన ప్రేమ పాపము క్షమించే ప్రేమ పేతురును క్షమించే ప్రేమ పాపిని నీతిగా తీర్చే ప్రేమ ఆగపే క్రీస్తు ప్రేమ పాపిని నీతిగా తీర్చే ప్రేమ ఆగపే క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఇంపుము మాలో ఓ దేవా ఇంపుగాని మధుర ప్రేమ ఇంపుము మాలో ఓ దేవా ఇంపుగాని మధుర ప్రేమ నిలుపుము మాలో ప్రేమామయుడా ఆగపే క్రీస్తు ప్రేమ నిలుపు
మాను ప్రేమామయుడా ఆగపే క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ ఆగపే 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 క్రీస్తు ప్రేమ. సాంగ్ నంబర్ 193 193. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. 193. వచ్చా ఈ పాట పాడదాం. 193. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. హానోకు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, సోదరులే నన్ను హింసించిన, సోదరులే నన్ను హింసించిన. యోసేపు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన. మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో జీవిత కాలమంతా. మరణ శాసనము హెచ్చించినను, మరణ శాసనము హెచ్చించినను. సింహపు బోనులు తను వేసిన, సింహపు బోనులు తను వేసిన. దానియేలు వలె సాగెదా, నే సాగెదా యేసునితో జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్ను దురించిన, లోకపు శ్రమలు
నన్ను ధరించిన కఠినలు రాళ్లతో హింసించిన కఠినలు రాళ్లతో హింసించిన తెప్పలు వలు సాగేదా సాగేదా యేసుతో జీవిత కాలమంతా సాగేదా యేసుతో జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా సాగెదా యేసుతో జీవిత కాలమంతా సాగెదా యేసుతో జీవిత కాలమంతా పాట సంఖ్య 167. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. 167. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, ఆది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, ఆది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో
నన్ను నడుపు శిల్పి చేతిలో నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే రాహుతిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే రాహుతిలో నీవే కుమ్మరించము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును కుమ్మరించుకో నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును నీ చేతితో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. మనం నేర్పించాము పాట సంఖ్య 89 మనం పాడాము. దేవుని కృప మహాదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. 89 సాంగ్ నంబర్ 89 అందరు నేర్చుకున్నాము. గట్టిగా కలిసి పాడటానికి ప్రయత్నించండి. 89వ పాట. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపాలన్ వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపాలన్. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. మన్నాచే పోషించెను ఇశ్రాయేలీయులను తన మహిమ గల వాక్కుచే నడిపించెను. మన్నాచే పోషించెను ఇశ్రాయేలీయులను తన మహిమ గల వాక్కుచే నడిపించెను. మహిమలో మనలను నడిపింపను మహిమలో మనలను నడిపింపను. మహిమ గల రాజు దరిద్రుడాయను మహిమ గల రాజు దరిద్రుడాయను. వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపాలన్ వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపాలన్. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది. ఏలియాను పోషించెను అరణ్యములో తన భక్తులను పోషించెను అద్భుతముగా.
ఏలియాను పోషించే అరణ్యములు తన భక్తులను పోషించే అద్భుతముగా తన ఐశ్వర్యము చెప్పున మనకు తన ఐశ్వర్యము చెప్పున మనకు ప్రతి అవసరమును తీర్చి నడుపును ప్రతి అవసరమును తీర్చి నడుపును దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి నొసగును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి నొసగును ఊహించు వాటి కంటే అధికముగా ఊహించు వాటి కంటే అధికముగా చేయ శక్తి మంతుడు మన ప్రభు యేసే చేయ శక్తి మంతుడు మన ప్రభు యేసే దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది పడిన వేళ లేపెడి పరమా తండ్రి పరమ సంతోషముతో పరవశింపడు పడిన వేళ లేపెడి పరమా తండ్రి పరమ సంతోషముతో పరవశింపడు నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిత్యుడవు యేసు వందన స్తుతులు నిత్యుడవు యేసు వందన స్తుతులు దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవరింపతరమా ఆయన కార్యము దేవరింపతరమా ఆయన కృపాలం దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది. బైబిల్ పనులు వాడుకుంటాము. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన ఈ జీవితాన మరువని మాట
యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలబలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలబలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పరలోకమందున మా తండ్రి, ఇప్పుడు మీ దాసుడు తిమోతిను మీ వాక్యమును పంచుకొంచుండగా పరలోకము నుండి మీ వాక్కును పంపి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొంచున్నాం. నాతో మాతో మీరు మాట్లాడే దేవుడు, మా అనుమానాలు తీర్చే దేవుడు, మా సంకటములు కుదిర్చే దేవుడు, మా రోగములు స్వస్థపరిచే దేవుడు. ఇటువంటి సత్యదేవుడు మాకు దేవుడిగా దొరికినందుకు మిమ్మల్ని ఎన్ని విధాల స్తుతించాలో ఆరాధించాలో తెలియనటువంటి వారం వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మీ దాసుని ముట్టి సంపూర్ణ ఆరోగ్యంలో ఉంచి గొంతుకను ముట్టి తండ్రి మీ బిడ్డకు సహాయం చేయమని ఆశీర్వదించమని అభిషేకించమని యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యముల నుండి ఈ సువార్త కూడి కొరకై యోహాను సువార్త, దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 18వ అధ్యాయం. మనం సిలువ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఒక్కొక్కరినిగా ధ్యానం చేస్తున్నాము. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ఈరోజు కూడా మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి 40వ వచనం వరకు చదవండి. మార్చి పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగా, యేసునంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరు నీతో నన్ను గూర్చి చెప్పారని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసితవని అడుగగా, నా రాజ్యం సంబంధమైనది కాదు, రాజ్యము లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపడినట్లు నా సేవకులు పోరాడుదునని, కానీ నా రాజ్యం సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగ్గా, యేసు నీవు అన్నట్టు, చదవండి, యేసు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమని గురించి సాక్షి ఎందుకు పుట్టింది, ఇందు నిమిత్తమే ఈ లోకము వచ్చేది, సత్య సంబంధించిన ప్రతివాడును నా మాట విన్ను అన్ను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు నాకు ఏ దోషమును కనబడలేదు. చదవండి 39. ఆయనను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయి వాడు కలదు కదా, నేను యూదుల రాజుని విడుదల చేయడం మీకు ఇష్టమని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాని విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. గత 19వ అధ్యాయం కూడా మొదటి 16 వచనాలు మార్చి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కాడాలతో కొట్టించాను. సైనికుల ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. గోదారంగు వస్త్రము తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషం నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలి తీసుకుని వస్తున్నానని వాడితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రము ధరించిన వాడి యేసు వెలుపలికి రాగా, పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వాడితో చెప్పాను. బంట్రౌతులను ఆయన చూసి సిలువేయమని కేకలు వేయగా, పిలాతు, ఆయన నాకు ఏ దోషం కనబడలేదు కనుక
మీరు ఆయన తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పారు. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొని కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావలనని అతనితో చెప్పిరి. ఇది మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చేతివి అని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఉత్తరము ఇయ్యలేదు. పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు, నిన్ను సిలువేయడానికి నాకు అధికారం కలదని నీవెరుగవని ఆయనతో అన్నాం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఈ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసింది గాని యూదులు, నీవు ఇతను విడుదల చేసేవా? కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజుని చెప్పుకొని ప్రతివాడిని కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయట తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరిదినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతను సంహరించుము, సిలువేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడుగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువేటికై అతడు ఆయన వారికి అప్పగించెను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. మనం గమనించామంటే ఈ యొక్క సిలువ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతనే పిలాతు. చెప్పండి, ఎవరంటే ఇతను? పిలాతు. కనుక లూకా సువార్త 3వ అధ్యాయం ఒకడ మాట చదువు. లూకా సువార్త 3వ అధ్యాయము. లూకా సువార్త 3వ అధ్యాయములో పిలాతు ఒక ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు, హేరోదు మరొక ప్రాంతానికి ఉన్నట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు శతాధిపతిగాను ఉన్నారు. కాబట్టి ఆ పిలాతు దేనికంట? యోదయ ప్రాంతానికి, యోదయ దేశానికేమో పిలాతు ఉన్నాడు, గలిలయ ప్రాంతానికేమో హేరోదు ఉన్నాడు. కనుక ఇప్పుడు అందుకే యేసు ప్రభు వారిని తిప్పినప్పుడు కనుక మనం చూసాం, మొన్న ఈ పిలాతు దగ్గరకు తీసుకొచ్చాడు. మొట్టమొదటి యేసు ప్రభు వారిని పట్టుకున్న తర్వాత ఆ గెత్సేమనే తోటలో 300 మంది దాదాపుగా బంట్రౌతులతో వచ్చి ఆయన పట్టకొడకు వచ్చినప్పుడు యేసు అన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నాడు. అంటే మేము నజరేయుని యేసుని అన్నారు. అనగానే ఆయన నేనే అన్నప్పుడు అందరు వెనక్కి తగ్గి పడిపోయారు. మళ్ళీ మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే నజరేయుని యేసుని అన్నారు. అప్పుడు అటైతే వీరిని పోనివ్వండి శిష్యుల్ని అని తాను అప్పగించుకున్నాడు. అలా పట్టుకున్న తర్వాత గెత్సేమనే తోటలో మొట్టమొదటి ఎక్కడ పట్టుకొచ్చారని చెప్పాము, చదువుకున్నాం మనము. అన్నా దగ్గరికి, యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటి అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. అన్న అప్పటికి యాజకత్వం ముగించి ఆయన టైం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే యాజకత్వం అనేది వంతుల వారీగా వచ్చేదన్నమాట. ఎవరి వంతులో వాళ్ళు వచ్చి యాజకత్వం జరిగించేవాళ్ళు. అట్లాగా వాళ్ళకి తరగతులు ఉన్నాయి. అందుకే అభియ తన తరగతి చొప్పున అని రాయబడింది. అనగా ఇప్పుడు అన్నకి ఏమైపోయిందంటే అతని యొక్క ఆ టైం అయిపోయింది కదా, అతను వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ ప్లేస్లో ఎవరు వచ్చారు? మళ్ళీ ఇప్పుడు కైపా వచ్చారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట ముందు అన్న ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పట్టుకెళ్ళారు. అప్పుడు అన్న అన్నాడు, ఇప్పుడు నేను ప్రధాన యాజకుడిని కాదు, ప్రస్తుతం మీకు ఎవరున్నారు? కైపా. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? సొంత మామ అల్లుళ్ళే, చూసాం. కాబట్టి అన్నప్పుడు మళ్ళీ అన్న దగ్గర నుంచి అక్కడ తీసుకొచ్చారంట, కైపా దగ్గర తీసుకొచ్చారు. అది మత్తయి సువార్త 26:57 మనం చూసాం. రెండో ప్లేసు ఆ కైపా దగ్గర తీసుకొచ్చారు. కైపా దగ్గర తీసుకొచ్చినప్పుడు కైపా అన్నాడు, నేను కాదు తీర్పిచ్చేది, సన్హెడ్రిన్ సభ ఉంది కాబట్టి ఆ సభ చెప్పాలి. నేను ఒక్కడిని యాజకుని అయినప్పటికీ కూడా మిగతా సభ అంతా ఉంది కాబట్టి ఆ మహాసభ సన్హెడ్రిన్ సభ పంపించమని ఆయన అక్కడ రిఫర్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఆ కైపా దగ్గర, అన్నా దగ్గర నుంచి కైపా దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభ పంపించారు. అప్పుడు ఆ సభ వాళ్ళందరూ ఏం చేశారంటే, మేము కాదు కనుక గవర్నర్ ఉన్నాడు పిలాతు కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్ళని చెప్పేసి ఆ సభ వారు తిరిగి యేసు వారిని పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు వెళ్ళిన తర్వాత పిలాతు ఏం చేశాడంటే
కొన్ని మాటలు విన్నాడు. లూకాసు 23వ అధ్యాయము చూడండి. పిలాతు యేసు గురించి చెప్తా ఉంటే ఆ మాటలు విన్నప్పుడు ఇది నా ప్రాంతానికి సంబంధించిన కాడు అని పిలాతు అంటాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి 5వ వచనం. లూకాసు 23:5 చదవండి. అయితే వారు ఇతడు గల్లియా దేశం మొదలుకొని ఎంతవరకు యోదయ దేశం అంతా తను ఉపదేశించే ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలీయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయన పంపెను. చదివ లూకాసు 3వ అధ్యాయంలో యోదయకేమో పిలాతు, గల్లీకేమో హేరోద్. కానీ ఇప్పుడు ఈయన గల్లీ చెప్పగానే నువ్వు గల్లీలో అయితే ఈ గల్లీ ప్రాంతం నా కింద లేదు, ఎవరి కింద ఉంది? ఇది హేరోద్ కింద ఉంది కాబట్టి హేరోద్ దగ్గర తీసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ అక్కడ నుంచి పిలాతు దగ్గర నుంచి హేరోద్ దగ్గర తీసుకెళ్లారు. హేరోదు ఎప్పటి నుంచో ఆశ కనిపెట్టుకున్నాడు, యేసు రావాలని, ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని. బహుశా ఎంతమంది చెబితే విన్నాడు. అంటే ఏదో రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని కాదు, ఏదో అద్భుతాలు చేస్తే చూడాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. యేసు వచ్చిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే 11వ వచనం లూకాసు వార్త 23:11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాను. కాబట్టి చూసిన వాడు మంచి మనసుతో కాదు చూడాలనుకుంది, ఏదో అద్భుతం చూడాలనుకున్నాడు కానీ ఆయన ఒక దేవుడిగా, రాజుగా, రక్షకుడిగా అని అనుకోలేదు. కనుక హేరోదు కూడా అలా తృణీకరించి మళ్ళీ నెక్స్ట్ ఎవరి దగ్గరికి వచ్చారంట? పిలాతు దగ్గరికి వచ్చాడు. అంటే ఇప్పుడు పిలాతుకి ఎన్ని అవకాశాలు వచ్చినాయి? 2 సార్లు వచ్చింది. 2 సార్లు పిలాతు ముందు నిలబడ్డాడు యేసుప్రభువారు. గవర్నర్గా ఆయన ప్లేస్లో, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 2 అవకాశాలు, ఒకసారి కాదు. యేసుప్రభువారిని కలుసుకోవటము, యేసుని చూడటము, ఆయనతో మాట్లాడటము, ఆయనతో సంభాషించటము చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ జరిగింది పిలాతు దగ్గర. మొదటిసారి పోయిందనుకుంటే రెండోసారి కూడా వచ్చింది. 2 సార్లు పిలాతుకి అవకాశం వచ్చినప్పుడు కూడా పిలాతు యేసుప్రభువారి విషయంలో సరి అయిన నిర్ణయము తీసుకోలేకపోయాడు. కనుక ప్రశ్నించాడు, కనుక అన్నాడు, కనుక నాకు అధికారం ఉంది అంటే ప్రభు అన్నాడు, పైనుంచి ఈబడి తప్ప నీకు నా మీద ఏ అధికారము ఉండదు అన్నాడు. తర్వాత పిలాతు 3 సార్లు ఏమన్నాడంటే ఈయన నాకు ఏ దోషము? యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి, 3 సార్లు చెప్పాడు ఆ మాట. యోహాను 18వ అధ్యాయము 38వ వచనంలో అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు 18. తర్వాత 19వ అధ్యాయము 4వ వచనం ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. తర్వాత 6వ వచనం ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. కాబట్టి ఇప్పుడు పిలాతు యేసుప్రభువారితో చూశాడు, యేసుప్రభువారిని కన్నులారా చూస్తున్నారు. యేసుప్రభువారు పిలాతుకు చాలా సమీపంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, పిలాతును చూస్తున్నాడు, తర్వాత పిలాతును విచారిస్తున్నాడు. అయితే ఇవన్నీ విచారించి చూసి ఫైనల్గా ఏమన్నాడంటే ఇతని యందు నాకు ఏ దోషము లేదు. మరి ఇతని యందు ఏ దోషం లేదన్నప్పుడు ఒక అధికారిగా, తీర్పిచ్చేవాడిగా నువ్వు కూర్చున్న స్థలం ఏంటది? యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 19:13 చదవండి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయట తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలం ముందు న్యాయపీఠం మీద కూర్చుండని. ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం మీద కూర్చున్నావు. సింహాసనము మరి న్యాయంగా తీర్పేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు నీ నోటితో నువ్వే 3 సార్లు చెప్పావు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఇప్పుడు కోర్టులో వాదోపదం అయిన తర్వాత ఏ దోషము లేదన్నప్పుడు ఆ కేసు ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. అంతేగాని అతను చంపుతారా, జైల్లో పెడతారా? కాదు కదా. కానీ పిలాతు చేసిన పొరపాటు ఏంటంటే అంత విచారించాడు, అన్నీ అడిగాడు, అన్నీ తెలుసుకున్నాడు. తనకు కూడా అర్థమైంది అసూయ చేతని వాళ్ళు అప్పగించారని మార్కు సువార్తలో ఉంటుంది. కనుక ఇవన్నీ తెలుసుకుని కూడా కనుక కూర్చున్నది న్యాయ సింహాసనమే. కానీ ఏం చేస్తున్నాడంటే ప్రజలను అడుగుతున్నాడు. చెప్పండి, ప్రజలు ఏమంటున్నాడు? ఈ నజరేయుడైన యేసును ఏమి చేయమంటారని ఎవరిని అడుగుతున్నారు? మరి నువ్వెందుకు అక్కడ ఉంది? కూర్చున్న సింహాసనం నువ్వెందుకున్నావు? నువ్వు ఒక అధికారిగా ఉండి
జడ్జిమెంట్ ఇవ్వాల్సింది పోయి జడ్జి సింహాసనం మీద కూర్చొని ప్రేక్షకులు వీళ్ళిద్దరికి ఎవరికి ఇవ్వాలని వాళ్ళు అడుగుతారా? నేను కూర్చోబెట్టేందుకు అక్కడ జడ్జిగా రెండు విచారించి ఏది న్యాయమో అది చేయాలని కదా. కాబట్టి పిలాతు అన్ని విని అన్ని మాట్లాడి అంత యేసువారిని చూసి దోషం లేదు, ఏ దోషం లేదని 3 సార్లు చెప్పిన వాడు ప్రజలను తీర్పు అడుగుతున్నాడు. అంటే సరి అయిన నిర్ణయము తీసుకోలేకపోతున్నాడు. ఒక జడ్జిమెంట్ ఒక ప్లేస్లో ఉండి నువ్వు సరైన అధికారం సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రజలను తీర్పు అడుగుతున్నావంటే ఇది న్యాయపీఠం అని ఎట్లా అంటాము? కాబట్టి ఇది అన్యాయపీఠం కనుక పిలాతుది అన్యాయపీఠం. పోనీ నీకంటే అట్లా అనుకున్నా, పోనీ భార్య కూడా పంపించింది. ఏమని? నువ్వు అనీతిమంతుని జోలికి ఆమె కూడా పంపించింది కదా. ఆలోచించండి, ఎవరన్నా న్యాయపీఠం మీద ఉన్నప్పుడు సింహాసనం తీర్పు జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరన్నా పోయి స్లిప్ ఇస్తారా? ఇప్పుడు జడ్జిలో వాదోపాద జరుగుతూ ఉంటాయి కోర్టులో. జడ్జి గారికి వెళ్ళి ఏదైనా స్లిప్ ఇస్తానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అక్కడ ఒప్పుకోరు, కుదరదు. అలాంటిది ధైర్యం చేసి పంపించింది ఆమె. కారణం ఏంటి? వద్దని చెప్పేసి. కాబట్టి పిలాతు విషయంలో మనం చూసే విషయం ఏంటంటే యేసు ప్రభువు తనకి ఎంతో సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, కన్నులారా చూచాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయనలో దోషము లేదని తెలుసుకున్నాడు. ఆయన్ను రక్షకునిగా స్వీకరించలేకపోగా ఏం చేశాడంటే అన్యాయపు తీర్పు కనుక అంటే ప్రజలను తీర్పు అడుగుతున్నాడు. అంటే పిలాతు ఎలాంటి వాడంటే ఒక సరి అయిన నిర్ణయము తీసుకోలేని వాడిగా ఉన్నాడు. కనుక కొంతమంది అధికారులు అలాగే ఉంటారు. కనుక వాళ్ళకి ఏం చేయాలో కొన్నిసార్లు తెలియదు. కనుక అలాంటి అధికారం ఉంటే దేశానికి ఏముంటుంది? నష్టం. కాబట్టి నువ్వు అధికార స్థానంలో ఉన్నప్పుడు నీకు న్యాయం తెలిసినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలిగా, సరైన న్యాయం చేయాలిగా. కానీ పిలాతు సరి అయినటువంటి న్యాయము చేయలేకపోయాడు. కాబట్టి ఇతరులను మొదటి సంగతి ఏంటంటే అన్ని విచారించి అన్ని తెలుసుకుని యేసువారిని స్వయంగా చూసి కూడా అతడు సరి అయిన నిర్ణయం తీసుకోలేని ఒక అసమర్థమైన నాయకుడిగా లేకుండా న్యాయాధిపతిగా మనకు పిలాతు కనబడతాడు. అంత మాత్రమే కాదు, అతను ఉన్న రెండో సంగతి మనం చూసామంటే యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము ఏం జరుగుతుందంటే 12వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ 12 ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసని గాని యూదులు నీవు ఇతను విడుదల చేసిదివా? కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజుని చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధంగా మాట్లాడుతున్నవాడని కేకలు వేసిరి. ఇప్పుడు పిలాతు ఒక విధంగా విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు గనక ఇతను విడుదల చేసావంటే మేము పైన ఎవరున్నారు? కైసరు ఉన్నారు. కైసరు అంటే చక్రవర్తి. ఈ రాజులందరి మీద అధికారి ఎవరు చెప్పండి? చక్రవర్తి కైసరు. కాబట్టి అతనికి మేము ఫిర్యాదు చేస్తాం. నువ్వు కనుక ఈ యేసుని విడుదల చేసావంటే నువ్వు కైసరికి ఏమి కావు? స్నేహితుడు కావు. కాబట్టి నీ మీద ఫిర్యాదు పంపిస్తాం పైకి అని చెప్పేసి వాళ్ళు బెదిరించాడు. కనుక బెదిరించినప్పుడు ఎందుకంటే ఎవడన్నా నేను రాజునని చెప్పుకుంటే చక్రవర్తి ఊరుకునేవాడు కాదు. కాబట్టి నేను తప్ప రాజు ఎవడు అని చెప్పేసి అందుకే మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో పిలాతు భయపడ్డాడు. అంటే పిలాతు ఇప్పుడు 2 తలంపుల మధ్య ఉన్నాడు. చెప్పండి, ఒకటేంటి? ఒక తలంపు ఏంటి? విడుదల చేద్దామా, లేకుంటే కైసరుకు భయపడి విడుదల ఇచ్చుకుంటూ ఆపుతామా? ఇప్పుడు 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక విధంగా చూస్తే మరి దోషం లేదు కాబట్టి విడుదల చేద్దామా అని ఒకవైపున ఆలోచన ఉంటే, రెండో వైపున విడుదల చేస్తే ఏమవుతాను? నేను కైసరికి ఫిర్యాదు పంపిస్తే నా ఉద్యోగము పోతుంది, కనుక నా రాజరికం పోతుంది, నా ఉద్యోగానికి దెబ్బ. కాబట్టి కనుక ఇది పోగొట్టుకోవాలా లేకుంటే యేసుని విడుదల చేయాలా అని 2 తలంపుల మధ్య ఉన్నాడు. కాబట్టి అదే అంటున్నారు వాళ్ళు యూదులు, నువ్వు కనుక యేసుని విడుదల చేసావంటే మేము కైసరు పంపిస్తాం, కనుక కంప్లైంట్ ఇస్తాం. కనుక ఎందుకంటే కైసరు రాజుని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళంతా కైసరుకు విరోధమైన వారే. ఈ యేసు నేను రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి నువ్వు విడుదల చేసేవంటే మాత్రము మేము పైన కంప్లైంట్ ఇస్తామని చెప్పగానే ఇటు విడుదల చేయడానికి భయపడుతున్నాడు, అటు కంప్లైంట్ ఇస్తానేమని భయపడుతున్నాడు. కాబట్టి 2 తలంపుల మధ్య ఉన్న పిలాతుగా మనం చూస్తాం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు కూడా ఇంకా 2 తలంపులతో ఉంటే ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారు?
అందుకే ఆయన అంటాడు, ఏలి ఏమంటాడు, రాజుల గ్రంథం చూడండి, 1 రాజులు 18వ అధ్యాయం. యేసును అంగీకరించడానికి 2 తలంపులతో ఉండకూడదు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలునే సేవించండి. కనుక 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి చదువుదాం. 1 రాజులు 18:21 చదవండి. ఏలియా జనులందరినీ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీ 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించిడి, బయలు దేవుడైతే వారు అనుసరించని ప్రకటన చేయక జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకోకపోయేది. కాబట్టి ఈ రాత్రి కూర్చున్న వాళ్ళు ఇంకా యేసుని అంగీకరించకుండా, స్వీకరించకుండా ఏదో వచ్చిపోతూ ఉంటే, 2 తలంపులతో ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఎంతకాలము ద్వంద్వ వైఖరితో 2 తలంపులతో ఉంటావు? అందుకే పాట ఉంది కదా, నీవెన్నాళ్ళు 2 తలంపులతో. కనుక కుంటి నడిచేదో. కాబట్టి యెహోవా ఆయన సేవించు. కాబట్టి 2 తలంపుల మధ్య ఈనాడు యేసుని అంగీకరించకుండా ఎంతోమంది ఉన్నారు. కనుక యేసుని అంగీకరిస్తే మా ఉద్యోగం పోతుందేమో, మా రిజర్వేషన్ పోతుందేమో, ఏమైనా కోల్పోతేమో అని చెప్పేసి అంగీకరించకపోతే పరలోకం పోతుందేమో, 2 తలంపులతో ఉన్నవాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. కానీ ఈ రాత్రి యెహోవా దేవుడితో ఆయన్ని సేవించు, బయలుదేరితే ఆయన సేవించాలని 2 తలంపులతో ఉండవద్దు. ఎందుకు? 2 తలంపులతో ఉంటే దేవుడు వారిని ద్వేషిస్తాడు. చూడండి, కీర్తన 119, 2 తలంపులతో ఉన్నటువంటి వారు. కీర్తన 119, 119వ కీర్తన 119, 2 తలంపులతో ఉన్నటువంటి వారు. దిమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటాడు. 119వ కీర్తన 113, కీర్తన 119, 113వ వచనం. 119, 113 చదవండి. దిమనస్కులను నేను ద్వేషించుచున్న. 2 మనస్సులతో నువ్వు ఉంటే దేవుడిని ద్వేషిస్తాడు. 2 మనస్సులతో ఉంటే నువ్వేమి పొందుకోలేవు కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. 2 మనస్సులతో ఉంటే దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 1:7. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తమ సమస్త మార్గములందు అస్తుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరికిందని తలంచుకొనరాదు. కాబట్టి నువ్వు దేవుని యొద్ద ఏమీ పొందుకోలేవు, ఏమి దొరకదు దేవుని దగ్గర నీకు. కనుక ఈ రాత్రి 2 తలంపులతో వద్దు, ఒకే తలంపుతో, ఒకే తీర్మానముతో యేసుని స్వీకరించి అంగీకరించి వెళ్ళాలి. పిలాతుకి ఎంత మంచి అవకాశం వచ్చింది. పిలాతుకి యేసువారితో ఒకసారి కాదు, మొదటిసారి జారిపోతే రెండోసారి కూడా అవకాశం వచ్చింది. 2 సార్లు అవకాశం వచ్చినా చాలా సమయం దొరికింది పిలాతుకి. కనుక ప్రభుత్వం మాట్లాడే సమయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 22వ వచనం. మత్తయి సువార్త 27:22. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావు? ప్రజలను ఎట్లా అడుగుతావు? కనుక నువ్వు అధికారివి కదా. ప్రజలను అడుగుతున్నాడు. ప్రజలను అడిగి సరైన నిర్ణయం చేసుకోలేకపోగా, సరైన తీర్మానం చేయకపోగా, ఒక సమర్థుడుగా యేసును తృణీకరించినట్లుగా, నిరాకరించినట్లుగా నీకు సమీపముగా వచ్చినా సరే ఆయన త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు పిలాతు. నిన్న కూడా చూసాం. బరబ్బా కూడా యేసు ఎట్లా ఉన్నాడు? చాలా సమీపంగా వచ్చాడు. బరబ్బాకి ఎంతో సమీపంగా యేసు ఉన్నాడు. కానీ వాడు కూడా బరబ్బా కూడా దాటిపోయాడు కానీ స్వీకరించలేదు. కానీ శిలువ మీద దొంగ కూడా సమీపంగా ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. కనుక ఈ రాత్రి ఇక్కడ పిలాతులాగా ఇంకెవరైనా సరే 2 తలంపులతో ఉంటే ఈ రాత్రి వాటిని మనం త్యజించాలి. కాబట్టి ఒకే మార్గము కనుక యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి పిలాతులాగా మరి యేసు మన ముందుకు వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అది త్రోసివేసి వెళ్ళవద్దు. మళ్ళీ నీకు అలాంటి అవకాశం రాకపోవచ్చేమో. కాబట్టి చాలా సమయం ఇచ్చాడు. ఇప్పుడు 3 రోజులు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ 3 రోజులు మాట్లాడుతున్నప్పుడు కూడా నీలో రక్షణ తీర్మానం లేకపోతే 2 తలంపులతో ఉంటే
మళ్ళా నీకు అవకాశం రాకపోవచ్చేమో, బహుశా ఇది చివరి కోరిక. కాబట్టి ఈ రాత్రి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే 2 తలంపులతో వద్దు. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా కనుక యెహోవాను మనం సేవించాలి. కానీ పిలాతు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మాట చెప్పారో, కంప్లైంట్ ఇస్తామన్నప్పుడు 2 తలంపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ సర్లే అయితే ఏమైందిలే అని చెప్పేసి ఇది న్యాయమే కదా అని న్యాయపక్షంగా తీర్పు ఇవ్వలేకపోయాడు. ఇది 2వ తలంపు. 2 తలంపుల మధ్య కొట్టుకుపోతున్న పిలాతుగా మనం చూస్తాం. 3వ చూడండి, ఇంకా పిలాతు ఎలాంటి వాడంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము. మొదటిది సరైన నిర్ణయం చేసుకోలేకపోయాడు. రెండవదిగా 2 తలంపులతో ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవది యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనము చదువుదాం. 18:38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగా, యేసు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధిని ప్రతివాడును నా మాట విన్నను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. ప్రియసు ఎదురుగా ఉన్నాడు. నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అన్నాడు యేసుప్రభువు వారు. అన్నప్పుడు సత్యం అంటే ఏంది అంటున్నాడు. ఎదురుగా ఆయన చెప్తా ఉంటే మళ్ళీ సత్యం అంటే ఏమండి, సత్యం ఏంటి, ఆయనే కదా, ఆయన చెప్తున్నాడు కదా నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సత్యంను గూర్చి. మళ్ళీ సత్యం అంటే ఏంది అంటున్నాడు. అంటే పిలాతు సత్యాన్ని అసత్యముగా మార్చేశాడు. చూసారా? కాబట్టి సత్యం దానికి ఎంత సమీపంగా ఉంది. యేసు స్వయంగా చెప్పాడు, నాకు ఆయన అడక్కముందే నేను ఈ లోకానికి సత్య సంబంధిగా వచ్చాను, అందుకే పుట్టాను అన్నప్పుడు సత్యం ఆయనే కదా అని అంటాడు. సత్యం అనగా ఏమి అంటున్నాడు. చూడండి, ఎదురుగా వస్తువు పెట్టుకుని నాకు వస్తువు కనపడలేదంటే ఏమంటాను దాన్ని, గుడ్డివాడిలాగా లేడు కనుక గుడ్డివాడను, నీకు కనబట్టలేదన్నాము. ఎదురుగా సత్యం అని చెప్తున్నప్పటికి కూడా సత్యం అంటే ఏంటి అంటున్నాడు. అంటే పిలాతు ఎలాంటి వాడు అంటే పిలాతు సత్యాన్ని అసత్యముగా మార్చేసేవాడు. అందుకే తీర్పిచ్చాడు. కాబట్టి సత్యమని తెలుసానికి దోషం లేదని తెలుసు, అయినప్పుడు కూడా సత్యాన్ని అసత్యముగా మార్చివేసిన పిలాతుగా మనం చూస్తాం. కాబట్టి అందుకే ఇప్పుడు సత్యం దొరికినప్పుడు ఏం చేయాలంట, సామెతల గ్రంథము చూడండి, సత్యాన్ని ఏం చేయాలి, 23వ అధ్యాయం, సామెతలు 23 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సామెతల గ్రంథము 23 సామెతలు 23 చదవండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. కాబట్టి సత్యాన్ని ఏం చేయకూడదంట, అమ్మివేయకుండా సత్యాన్ని కొని ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు పిలాతు విషయం మనం చూసినప్పుడు సత్యం మనకి ఏమంటున్నాడు. సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12:22 కూడా, సామెతలు 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. కాబట్టి సత్యము ఎంతో సమీపముగా వచ్చింది. కాబట్టి సత్యము సమీపంగా ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు పిలాతు. కనుక ఈ రాత్రి కూడా ఆలోచించాలి. ఎంతోమందికి సత్యం తెలుసు, సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతోమందికి యేసు ప్రభువే సత్యం అని తెలుసు. అందుకు ఒక పాట ఉంది, ప్రభు యేసే సత్యమయ్య, ప్రభులోనే స్వతంత్రమయ్య. కాబట్టి ప్రభు సత్యం. ఇప్పుడు ఆ సత్యం ఎక్కడుందంట, ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి. ప్రసంగి గ్రంథము సత్యం ఎక్కడుందంటే ప్రసంగి గ్రంథము సత్యమైనది లోతుగా ఉంది అంటాడు చూడండి. ప్రసంగి గ్రంథం సత్యమైనది చాలా లోతుగా ఉంది. ఏడు చదవండి. అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24 వచనం. ప్రసంగి 7:24 చదవండి.
సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. కాబట్టి సత్యం ఎక్కడుందంట? దూరముగా ఉంది. యేసు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కనుక దూరముగా పరలోకం ఉన్నటువంటి సత్యము ఎక్కడి దాకా వచ్చింది? యెషయా గ్రంథం 54 అధ్యాయం. యెషయా గ్రంథం 54. దూరంగా ఉన్నటువంటి సత్యము ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే సంత వీధులకు వచ్చిందంట. యెషయా గ్రంథము చూడండి 50 యెషయా గ్రంథము సంత వీధిలో, యెషయా గ్రంథం 50 ఎవరికైనా యెషయా గ్రంథము 50 నుంచి అధ్యాయాల్లోనే ఉంటుంది. సత్యమైనది సంత వీధిలో పడి ఉంది. యెషయా గ్రంథము 50 దూరంగా ఉన్నటువంటి సత్యము ఎక్కడి దాకా వచ్చిందంటే ఈరోజు సంత వీధి. 59 14. యెషయా గ్రంథం 59 14 వచనం చూడండి. యెషయా గ్రంథము 59 అధ్యాయము 14 వచనం చదవండి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరం నిలుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. చూడండి, సత్యం ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు వీధిలోకి వచ్చింది. అసలైతే ఎక్కడ సత్యము? అసలైతే సత్యం ఎక్కడుంది? దూరముగా ఉంది. పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు వారు. పరలోకంలో సత్యమైన దేవుడు మానవాళి కోసము ఎక్కడి దాకా వచ్చాడంట? వీధిలోకి వచ్చాడు. మన ఇంటి ముందాక వచ్చాడు. అందుకే ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి పట్టణానికి కూడా సువార్త సత్యాన్ని ప్రకటిస్తున్నారు. దూరంగా ఉన్నటువంటి సత్యము ఈరోజు సంత వీధి దాకా వచ్చింది. కాబట్టి అందుకే ఎదురుగా సత్యం ఉండి కూడా సత్యం అంటే ఏంటి అంటున్నాడు పిలాతు. కాబట్టి ఈ రాత్రి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక సత్యము దూరం ఉన్నటువంటి సత్యము సంత వీధుల్లో దాకా వచ్చినప్పుడు కూడా అది సత్యముగా గుర్తించలేకపోతున్నారు. కాబట్టి పిలాతు ఎలాంటి వాడంటే మూడవదిగా ఒక సత్యాన్ని చెప్పని అసత్యముగా మార్చిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అంటే మొదటిది సరైన నిర్ణయం చేయలేకపోయాడు. రెండవదిగా 2 తలంపులతో ఉన్నాడు కనుక దేశం చేయలేకపోతున్నాడు. మూడవది మనం చూసామంటే ఆ సత్యాన్ని అసత్యముగా మార్చి, కనుక సత్యం అంటే ఏందని చెప్పి అసత్యంగా మార్చి సిలువకు అప్పగించాడు. మూడవది. నాలుగవది పిలాతు ఎలాంటి వాడంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం గమనించామంటే 4వ సంగతి 7-8 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. క్షమించండి, 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు చదవండి. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికారమందులో ప్రవేశించి, కనుక వాళ్ళు అంటున్నారు సిలువేమని కేకలేసిన తర్వాత యూదులు అంటున్నారు, ఎట్లా సిలువేస్తాను మీరంటే మాకు ఒక నియమం ఉంది, ఎవరైనా సరే నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే మాకు ఆ నియమం ప్రకారం మేమేం చేస్తాం, అతను ఏమవ్వాలి, చావాలి. కాబట్టి అతడు దేవుని కుమారుని చెప్పుకున్నాడు కాబట్టి ఏ నియమం ప్రకారం అతడు చావాలనగానే పిలాతు ముందే చంపితే అది చాలా ఘోరం, పిలాతుకి చాలా అది డేంజర్ అవుతుంది. అందుకే పిలాతు భయపడ్డాడు. ఆ సమూహము, ఆ దుమ్మిగా, ఆ అల్లరి కేకలకి లోపల ఏం చేస్తాడు పిలాతు? భయపడ్డాడు. భయపడి నువ్వు దేవుని కుమారుని చెప్పుకున్నావు అంటే అసలు నువ్వు ఎవరు చెప్పయ్యా, ఎక్కడి నుంచి వచ్చి చెప్పని లోపలికి వెళ్ళి మళ్ళీ ఎవరితో అడుగుతున్నారు? యేసుని అడుగుతున్నాడు. అంటే పిలాతు ఎలాంటి వాడంటే ప్రజలకు భయపడినవాడు, ప్రజలకు భయపడుతున్నాడు. కాబట్టి ఈనాడు మనం చూసామంటే ఆ రీతిగా ప్రజలకు భయపడి ఎందుకు వాళ్ళు ఏమన్నారు, మా నియమం ప్రకారము దేవుని కుమారుడు అని చెప్పుకున్న వారిని మేమేం చేస్తాము, వాడు చావాలి, మాకు ఇది నియమం ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ఏమని చెప్పుకున్నాడు వాళ్ళకి, నేను దేవుని కుమారుడు, ఈ నియమం ప్రకారం చావాల్సిందే అన్నప్పుడు వెంటనే ఇతను నిజంగా అసలు ఆ దేవుని కుమారుడు కాదని పిలాతు మన లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, ఏంటి నాకు విడిపెత్తకు అధికారం ఉంది, సిలువేయడానికి కూడా అధికారం ఉందని యేసుతో మాట్లాడి ప్రభు అన్నాడు,
పైనుంచి అధికారం ఇచ్చే ఇవ్వబడి తప్ప నా మీద నీకు ఏ అధికారం కూడా ఉండదు అన్నాడు. అంటే పిలాతు ఎలాంటి వాడంటే ప్రజలకు భయపడేవాడు. పిరికి పంది అంటారు కదా, కనుక ప్రజలకు భయపడేవాడు. ఒక అధికారం అయ్యింది నువ్వు ప్రజలకు భయపడి అన్యాయపు తీర్పిస్తే ఎలాగు? కాబట్టి ప్రజలకు భయపడినవాడు. ఈనాడు కూడా దేవునికి భయపడేవారు లేరు, కానీ లోకంలో ఉన్న వాటికి భయపడేవారు ఉన్నారు. లోకంలో ఉన్న ఈ రకరకాల పరిస్థితులకి భయపడేవారు. ఉదాహరణగా లోకంలో ఉన్నటువంటి అన్ని జన సంబంధమైనటువంటి క్రియలు మనం చూసినప్పుడు వాటికి భయపడుతూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. కనుక లోకములో ఉన్న వాటికి మనం భయపడకూడదు. పాట అయితే పాడతాం, మేము భయపడమని పాట అయితే పాడతాము, మనకు అన్ని భయాలే. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10:2 చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశము దాగపడి చిహ్నములకును జనములు భయపడు, అయితే మీరు వాటికి భయపడకుడి. కాబట్టి అన్య జన సంబంధమైనటువంటి ఆచారాలు, ఆకాశములో ఆగపడే చిహ్నాలకి ఏం చేయకూడదంట? అన్ని జనులు ఏం చేస్తాం? అమ్మ గ్రహణము ఈరోజు బయట తిరగకూడదు, ఈరోజు చంద్రగ్రహము, ఈరోజు సూర్యగ్రహము అనగానే అందరు లోపలే ఉంటారు. కనుక ఎంత భయమో బయటకు వస్తే. చూడండి, వాళ్ళ దాకా ఎందుకు, మనకు కూడా ఇప్పుడు దాటిపోతాం రోడ్డు మీద, ఏదో నిమ్మకాయలో పసుపు నీళ్ళు ఏదో వేసారు, ఏం చేస్తాను అమ్ము అంత దూరం పరిగెడతాం. వాటిని తొక్కి వెళ్తే ఎవరన్నా భయం. కనుక నిమ్మకాయ వేసిన భయమే, ఎర్ర నీళ్ళు పసుపు నీళ్ళు వేసిన భయమే. ఇంకొంతమంది ఎట్లా అంటే పొద్దున్నే బయలుదేరితే అక్కడ నల్ల పిల్లి వచ్చింది అనుకో, నల్ల పిల్లి వచ్చిందా ఈరోజు ప్రయాణం క్యాన్సిల్. ఎందుకు? నల్ల పిల్లి రాకూడదు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే వాడు ఎదురొచ్చాడా, అమ్మ ఈరోజు పని క్యాన్సిల్ అయితే కనుక ఆగిపోవటమే. ఎన్ని భయాలు మనకు. కనుక మనుషులకి భయమే, పిల్లికి భయమే, లోకం అన్ని భయం. పాట అయితే మాత్రం ఎక్కడ మేము భయపడము. ఒట్టి పాట పాడటానికి ఉంది, అన్ని భయాలే కదా. అందుకే యేసు చెప్పాడు, రోజుకు ఒకసారి అంట 360 సార్లు చెప్పాడంట బైబిల్, ఏమని? భయపడవద్దు. యేసు కూడా ఉదయకాలం మనం చూసాం, ఆయన అవిచ్చిన అభయవాక్యం ఏంటి? రెండో మాట, మొదటిది శుభం అన్నాడు, రెండోది ఏంటి? భయపడకూడదు, నేను లేచాను కదా, భయపడవద్దు అంటున్నాడు. కనుక కాబట్టి ఇప్పుడు పిలాతు ఎలాంటి వాడంటే భయపడేవాడు, ప్రజలకు భయపడి ఇప్పుడు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 4వ సంగతి, పిలాతు భయపడేవాడు. కాబట్టి ఇది సామెతల గ్రంథము 29వ అధ్యాయం చూడండి, ఒక మాట. సామెతలు 29:25 సామెతల గ్రంథము 29. భయపడితే ఏమొస్తుందంటే మనిషి, చూడండి సామెతల గ్రంథము 29:25 చదవండి. భయపడటం వలన మనుషులకు ఒరి వచ్చును, యెహోవా యందు నమ్మకించేవాడు సురక్షితముగా ఉండును. కాబట్టి అనవసరంగా భయపడకూడదు. కనుక నువ్వు అనవసరంగా అక్కడేదో పొరపాటు జరిగింది, నువ్వు బిక్కుమంటే భయం తిరిగావు అనుకో, పోలీసు వచ్చి నిన్ను పట్టుకొని పోతారు. ఎందుకు? నువ్వు భయపడుతున్నావు, అక్కడ నీకేమైనా సంబంధం అని చెప్పి నిన్ను పట్టుకొని పోతారు. కాబట్టి అనవసరమైనట్టు భయపడకూడదు. కానీ దేవునికి మాత్రము, దేవుని దృష్టిలో దేవునికి నిత్యము భయం కలిగి ఉండాలి. ఇదే సామెతలు 28:14. సామెతలు 28:14 చూడండి. 28:14 నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయముని కఠినపరచుకొని కీడులో పడు. నిత్యము భయం కలిగి ఉంటే ఏం భయం ఇది? దేవుని యందు భయభక్తులు ఉండాలి. తప్పు చేయకుండా, పాపం చేయకుండా, పొరపాటు చేయకుండా దేవునికి భయపడ్డావంటే నిత్యము అది దీవెన. అట్లా భయపడి కఠిన చేసుకుంటే హృదయం కీడులో పడతాం. ఒట్టొట్టి వాడికి భయపడ్డావు అనుకోండి, ఏమవుతుంది లోకంలో? కనుక ఉరి వస్తూ ఉంది. కాబట్టి 4వ తలంపు ఏంటంటే చెప్పండి, పిలాతు ఎలాంటి వాడంటే ఇతడు భయపడినవాడు, మనుషులకు భయపడినవాడు. కనుక మనుషులకు భయపడి అలాగా ప్రజలకు అనుకూలంగా తీర్పులు ఇస్తా ఉన్నాడు. 4వది. 5వది చూడండి, ఈ పిలాతు ఎలాంటి వాడంటే 5వది యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము చదువుదాం. 12వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. యోహాను 19:12. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నం చేశాను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజును చెప్పుకొని పెద్దవాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడు అని కేకలు వేసిరి. కాబట్టి 5వ సంగతి ఏంటంటే పిలాతు అధికారాన్ని ప్రేమించిన వాడు. చెప్పండి, ఏం ప్రేమించాడు?
అనవసరంగా నాకెందుకు, ఈయన విడుదల చేసి నా ఉద్యోగం పోయిద్దేమో, నాకెందుకు అని చెప్పేసి నా స్థానం నాకు ఉండాలి, నా సింహాసనం నాకు ఉండాలి, నా పదవి నాకు ఉండాలని చెప్పేసి తన అధికారాన్ని కోరుకున్నాడు. కానీ కనుక న్యాయాన్ని ఆయన విచారించలేకపోయాడు. కాబట్టి ఎందుకు అతడు చేయలేకపోయాడంటే కంప్లైంట్ ఇస్తే ఇతని ఉద్యోగం పోతుంది. కాబట్టి అధికార దాహము, అధికార కాంక్ష కలిగిన వాడిగా పిలాతు మనం చూస్తాం. కాబట్టి లోకంలో ఎంతకాలం ఉంటుంది అధికారం మనకు? కాబట్టి లోకంలో అధికారాలు కూడా 58-60 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా పనికిరావని తీసేస్తారు. కనుక అప్పటిదాకా అధికారం కూడా. కాబట్టి అంటే పిలాతు ఎలాంటి వాడంటే అధికారాన్ని ప్రేమించేవాడు. కాబట్టి లోకంలో మనుషులు రకరకాలు, డబ్బుని ప్రేమించేవాళ్ళు, అధికారాన్ని ప్రేమించేవాళ్ళు, స్థానాన్ని ప్రేమించేవాళ్ళు, ఇలాగ ఎన్నో ఉన్నాయి. కాబట్టి దాంట్లో పిలాతు ఏ కేటగిరీ అంటే అనవసరంగా దీంట్లో జోక్యం చేసుకుని నా ఉద్యోగం ఎందుకు పోగొట్టుకోవాలని తన అధికారాన్ని ప్రేమించాడు, కానీ సత్యాన్ని గెలిపించలేకపోయాడు. కాబట్టి సత్యాన్ని ప్రకటించలేకపోయాడు, సత్యాన్ని నమ్మలేకపోయాడు. సత్యము తనకి ఎదురుగా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి సత్యము సంత వీధిలో తనకు సమీపంగా వచ్చి నిజంగా ఎంతసేపు మాట్లాడాడు, ఎన్ని ప్రశ్నలు అడిగాడు యేసువారిని. ఎంత సన్నిహితంగా దగ్గరగా ఉండి కూడా ఆయన్ని స్వీకరించలేకపోయాడు. ఆయన దేవునిగా, రక్షకునిగా, రాజుగా అంగీకరించకపోగా ఆయనకు అన్యాయమైన తీర్పు పిలాతు తీసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇతడు అధికారాన్ని ప్రేమించినవాడు. అందుకే లోకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం, లోకాసు 23:12 చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 12వ వచనం, 23:12. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికి ఒకడు శత్రువులయ్యండి, ఆ దినమని ఒకరికొకడు మిత్రులయ్యారు. కాబట్టి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారన్నమాట. కనుక ఏమని, అనవసరంగా నువ్వు కూడా ఈయన విడుదల చేయొద్దు, నీ అధికారం కూడా పోయిద్దని పిలాతు ప్లస్ హేరోదు ప్లస్ వీళ్ళందరూ అంట అపోస్తల కార్యములు, ఆ మాట అపోస్తల కార్యాల్లో వీళ్ళంతా కుమ్మక్కయ్యి అందరూ కలిసి పనిచేస్తున్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. కాబట్టి 4వ అధ్యాయము చూడండి, 27-28 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. 27. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, చదవండి, ఎవరెవరంట, హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులతోనూ ఇశ్రాయేలుతోనూ ప్రజలతోనూ ఈ పట్టణం నిజముగా కూడుకున్నారు. చెప్పండి, ఏమని కూడుకుని ఉంటారు? ఇప్పుడు కూడుకోవడం ఏమని మాట్లాడుకుంటారు ఇద్దరు. ఈ దానిలో ఫోన్లో కూడా ఫోన్ చేస్తావు, పంపిస్తున్నాను, అనవసరంగా నువ్వు దూరొద్దు, మన ఉద్యోగాలు పోతాయి, ఎందుకు నేను వద్దని నువ్వు కూడా వద్దని చెప్పని చెప్తాను అనమాట. అంటే ఎవరెవరు? పిలాతు, హేరోదు, అన్యజనులు, ఇశ్రాయేల్ అందరు ఏకమై కుమ్మక్కయ్యారు. కానీ అందుకే ఇప్పుడు శత్రువుగా ఉన్నటువంటి వాడు హేరోదుని పిలాతు ఏం చేసుకుంటున్నాడు? ఇప్పుడు ఏం చేసుకున్నాడు చెప్పండి? మిత్రుడుగా చేసుకుంటున్నాడు. దేనికోసము? అధికారం కోసం. చెప్పండి, దేనికోసం అంట? అధికారం కోసం. కనుక అధికార దాహం ఎంత ఉందండి పిలాతుకి? అప్పటిదాకా హేరోదు పట్టలేదు, ఒకరొకరు శత్రువులుగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ అధికార విషయంలో మిత్రులు అయిపోయారు. చూడండి, రాజకీయ పార్టీలో కూడా ఏం చేస్తారు చెప్పండి? అప్పటిదాకా వాళ్ళు విమర్శించుకుంటారు, వీళ్ళు విమర్శిస్తారు. మన టైం దాకా ఏం చేస్తారు? ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉంటారు, వాళ్ళని తిట్టుకున్న వాళ్ళే మనం చూస్తూ ఉంటాం. కనుక విచిత్రపోతూ ఉంటాం. కనుక లాయర్లు కూడా చూడండి, లాయర్లు కూడా కోర్టులో వాదిస్తారనమాట. జడ్జి దగ్గర ఈ లాయరు, ఇక్కడ వీళ్ళకి ఈ లాయరు, బయటికి వెళ్తారు, ఇద్దరు టీ తాగుతూ ఉంటారు. కనుక ఏం సార్ అంటే, మీకు శత్రువు, మాకేం శత్రువు సార్, మా పైసలు మాకు వస్తే చాలు. చూసారా? అట్లా అన్నమాట. ఇప్పుడు ఆ కేటగిరీలో పిలాతు కూడా శత్రువుగా అనవసరంగా ఎందుకని శత్రువుగా ఉన్నటువంటి ఏం చేశాడు చెప్పండి? మిత్రులుగా చేసుకున్నాడు. ఈయన ఒక్కడే కదంట, ఇశ్రాయేలు తర్వాత అందరూ కూడుకొని కొమ్మక్క అయిపోయి కనుక తన అధికారాన్ని ప్రేమించినట్టు మనం చూస్తాము. ఇది ఎన్నోది? 5వది. 6వ చూడండి, 6వది మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ సంగతి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27:19.
19 చదవండి. 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతి మంచం జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కళ్ళ మిక్కిలి బాధపడుతుందని అతని వద్దకు వర్తమానము పంపాను. కాబట్టి బహుశేశ్వర వారు కళ్ళకు వచ్చినట్టున్నాడు పిలాతు భార్యకి. కాబట్టి ఆ నీతిమంతుడు అని చెప్పేసి ఆమెకు అర్థమైపోయింది. వెంటనే స్లిప్ రాసింది. అక్కడ జడ్జిమెంట్ జరుగుతూ ఉంటే ఆ జడ్జిమెంట్ జరిగే టైంలో కనుక ఒక పని వాడిచ్చి పంపిస్తూ ఉంది. ఎవరు? పిలాతు భార్య. జడ్జిమెంట్ ఇచ్చే టైంలో ఎవరిని ఎలా చేయరు. మరి బహుశా ఎందుకు ఇది ఎలా చేశారంటే, సార్ ఇది అర్జెంటు. ఎవరు? మేడం గారు పంపించింది. ఏ మేడం గారు? పిలాతు భార్య. రాని ఉన్నది అలా తీసుకొచ్చాడు. తీగాని ఏమని చూశాడు దాంట్లో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎంత ఖచ్చితంగా పంపించినా సరే అది చదివి కూడా చెప్పండి భార్య యొక్క సందేశాన్ని కూడా ఏం చేశాడు? పక్కన పెట్టాడు. కాబట్టి పిలాతు కనుక ఆ మాట కూడా తీసుకోలేదు. కొన్నిసార్లు భార్యల మాటలు ప్రభావితం అవుతూ ఉంటాయి కొన్నిసార్లు కనుక, కానీ ఇక్కడ ప్రభావితము కాలేదు. ఎందుకు కాలేదంటే ఏ మాటకి ప్రభావితం అయితే ఏం పోయిద్ది? ఉద్యోగం పోయేది. కాబట్టి భార్య మాట కూడా ప్రభావితం కాలేకపోయాడు ఆమె పంపించినప్పుడు కూడా. కనుక కొన్నిసార్లు చాలామంది అట్లా వెంటనే దానికి ఓబే అయిపోతారు కనుక. కానీ పిలాతు అంత కఠినుడిగా ఆ స్లిప్ వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా పక్కన పెట్టినవాడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు పిలాతుకి ఇంత వివరంగా నీకు అన్నీ తెలిసిన, నీకు సత్యమంతే తెలిసింది, దోషం లేదని తెలిసింది, యూదులకి భయపడుతున్నావు, ఆయన న్యాయం లేదని తెలిసింది, న్యాయపీఠం మీద కూర్చున్నావు, విడుదల చేయాలి కదా, ఎందుకు అలా చేయలేకపోతున్నాడు పిలాతు? ఎందుకంటే ఆఖరిది చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం. ఎందుకు అలా చేయలేకపోతున్నాడంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి మార్కు సువార్త 15 అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాని విడుదల చేసి కొడాలతో కొట్టింటి సిలువేయ అప్పగించాను. అది కారణం. చెప్పండి పిలాతు ఎలాంటి వాడంటే, చెప్పండి ఎలాంటి వాడంట? మనుషులను సంతోషపెట్టేవాడు, దేవుని కాదు. ఈ రాత్రి ఈ కోడికి వచ్చి వెళ్ళిపోతున్నావు కనుక నీ ద్వారా మనుషులు బహుశా సంతోషపడుతున్నారేమో. పిలాతులాగా మనుషులను సంతోషపెట్టేవాడుగు, సంతోషపెట్టేదానికి ఉంటే నువ్వు దేవునికి దాసులు కాలేవు. దేవుణ్ణి కాదు మనం సంతోషపెట్టాలి, మనుషుల్ని కాదు మనం సంతోషపెట్టాల్సింది. ఎవరిని? గలతీ 1:10 చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం. మనం సంతోషపెట్టాల్సింది పౌలు అంటాడు, నేను కనుక మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఎప్పటికి కూడా క్రీస్తు దాసులను కాకయపోదును. గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తుకు దాసుడను కాకయైపోదును. కాబట్టి పౌలు ఎప్పుడు కూడా ఎవరిని సంతోషపెట్టలేదంట? మనుషులను సంతోషపెట్టల. చూడండి, మనుషులు మనకేమన్నా ఇష్టమంది ఇచ్చారనుకోండి, వెంటనే వాళ్ళని సంతోషపెడతాం, ఆనందపరుస్తాం. కానీ పౌలు ఎప్పుడు అలా చేయలే. పౌలు బోధలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అందుకే తెస్సలోని సంఘానికి ఒక మాట రాస్తాడు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. పౌలు సేవ కూడా ఎలాగుందంటే మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. మొదటి తెస్సలోనికాయలు 2వ అధ్యాయము చూడండి 4వ వచనం. మొదటి తెస్సలోనికాయలు 2వ అధ్యాయం. మొదటి తెస్సలోనికాయలు 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 2:4. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించున్నాం. కాబట్టి పౌలు బోధ కూడా ఎలా ఉందంటే మనుషులను సంతోషపెట్టినట్లుగా కాదు, హృదయం పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టేట్టుగా బోధించాలి. కాబట్టి ఈ రాత్రి మనుషులను సంతోషపెట్టడం కాదు, మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందుకే పౌలు ఎవరి వద్ద ఏమీ ఆశించలేదు. అందుకే కింద అన్నాడు కదా, మేము 9వ వచనం, అవును సహోదరులారా, మా ప్రయాసం కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేసి మీకు దేవుని సువార్త ప్రకటించాం. కాబట్టి
మీ దగ్గర ఏమైనా ఆశిస్తే, మీరేమన్నా మాకు ఇస్తే మిమ్మల్ని సంతోషపెట్టాలి కాబట్టి మీ దగ్గర ఏమీ మేము తీసుకోకుండా మేము కష్టపడి జీవనం చేస్తా మా కష్టముతో సువార్త ప్రకటించాం. అందుకే పౌలు చివరిలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మనం గమనించామంటే 13, 14 వచనాలు, క్షమించండి 33, 34 వచనాలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రమైన నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అదనమాట పౌలు. కాబట్టి మనుషులు ఎందుకు సంతోషపెట్టాలంటే మీ డబ్బు అవసరం లేదు నాకు, కనుక మేము కష్టపడి మా చేతులతో కష్టపడి కనుక ఎవని బంగారము ఎవని వస్త్రాలు మేము ఆశించకుండా సేవ చేస్తాం. అందుకే పౌలు యొక్క సేవ ఎలాంటిదంటే దేవుణ్ణే సంతోషపెట్టేది. కాబట్టి అందుకే కష్టపడ్డాడు. కాబట్టి ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఎన్నో ప్రయాణాలు చేశారు. కారణం ఏంటంటే పౌలు దేవుణ్ణే సంతోషపెట్టేవాడు. కాబట్టి పిలాతు ఉన్న ఆఖరి సంగతి ఏంటంటే ఇతడు ప్రజలను సంతోషపెట్టాలని ప్రజలకు సంతోషంగా అనుకూలంగా చేశాడు, కానీ అయ్యో ఒక దేవుడే, ఒక రాజు, ఒక రక్షకుడు అనే సంగతి పిలాతు గుర్తించలేకపోయాడు. చివరికి పిలాతు చేసిన ఆఖరి పని ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము చివరికి అతను చేసిన పని మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం చదవండి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తంలో కూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. కాబట్టి పిలాతు ఏం కడుక్కున్నాడంట? చేతులు. కనుక కడుక్కోవాల్సింది చేతులు కాదు, ఏం కడుక్కోవాలి? హృదయం కడుక్కోవాలి. నీ ఎదురుగేసేవారు ఉంటే ప్రభా నేను పాపిని అని క్షమించని చెప్పేసి హృదయం కడుక్కోకుండా చేతులు కడుక్కున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఇంకా పిలాతు కూర్చున్న వారిలో మీ హృదయం ఎవరైనా కడుక్కోకపోతే, ఇంకా మీ హృదయం కడగబడబోతే, పాపముతోనే ఉంటే ఈ రాత్రి ఆయన మన హృదయాన్ని కడగాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ చేతులు కడుక్కున్నాడు, హృదయం కడుక్కోకుండా చేతులు కడుక్కొని చేసిన పని ఏంటంటే వాళ్ళకి అప్పగించాడు. ఎలాంటి వారికి అప్పగించాడు? 7 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. చూడండి, మొట్టమొదటి ఎలాంటి ప్రజలంట? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27:40 చూడండి. అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మత్తయి సువార్త 27:40 చదవండి. దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. మొట్టమొదటి జాబితా ఎవరంటే ఎలాంటి వారికి అప్పగించారంట? దూషించేవారు. యేసు ప్రభువారిని దూషిస్తూ ఉన్నాడు, దూషించే వారికి అప్పగించాడు. అంత మాత్రమే కాదు, ఇంకెలాంటి వారంటే 23, 24 వచనాలు ఇదే అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 23, 24. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసినడుగా వారి శిలువ మరి ఎక్కువ కేకలు వేసిరి. 24 చదవండి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ చాలు. కనుక ఎలాంటి వారంటే వాళ్ళంతా అల్లరి మోక. చెప్పండి, ఎలాంటి వాళ్ళంతా వాళ్ళ సిలువేము అని అల్లరి చేస్తున్నారు. దూషించే వారికి అప్పగించాడు, అల్లరి చేసేవారికి అప్పగించాడు. ఇంకా మనం గమనించామంటే 29వ వచనం ఇదే అధ్యాయము 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించిరి. ఎలాంటి వారు అంటే వాళ్ళంతా కూడా అపహసించారు, అప్పగించారు. నువ్వు రాజు కదని చెప్పేసి అపహాస్యంగా ఏళకోళంగా చేతులు రెళ్ళి పెట్టి రాజు అన్నట్టుగా ముండ్ల కిరీటం పెట్టారు. నువ్వు రాజు కదా అని చెప్పేసి ముండ్ల కిరీటం పెట్టి చేతులు రెళ్ళి పెట్టి రాజదండమలాగా అపహాసం చేస్తూ ఉన్నారు. దూషించే వారికి అప్పగించాడు, అల్లరి మొక్క అప్పగించాడు, కనుక అపహసించే వారికి అప్పగించాడు. ఇంకా ఎలాంటి వారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 30వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆయన మీద ఉమ్మి వేసి, ఎలాంటి వారు అంటే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంట? ఆయన ఉమ్మి వేస్తూ ఉన్నారు. కనుక ఉమ్మి వేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, అది 30వ వచనంలో ఉమ్మి వేసి
ఆ రెల్లుని తీసుకుని దాంతో ఆయన తల మీద కొట్టిరి. కాబట్టి ఉమ్మి వేసేవారికి, కొట్టేవారికి, ఆపసించే వారికి, దూషించే వారికి కనుక అప్పగిస్తూ ఉన్నాడు. ఇంకంతేనంటే ఇంకెలాంటి వారంటే అక్కడ ఉంది 38వ వచనం, 38, 27, 38 చదవండి. మరియు కుడివైపున ఒకడును ఎడవైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా శిలువ. కనుక ఎవరున్నారంటే ఆ మధ్య దొంగల మధ్యలో ఉన్నాడు యేసువారు. కనుక ఎంత ఘోరం, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితికి పిలాతు తీసుకెళ్తున్నాడో చూడండి. అంత మాత్రమే కాదు, ఇంకెవరున్నారంట 41వ వచనం, 41. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులకు ఆయనను అపహసించిరి. కాబట్టి అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. కాబట్టి అపహసించేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, కనుక అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు, ఉమ్మి వేసేవాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి అల్లరి మోక మధ్య యేసు ప్రభువారు వేలాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎంత ఘోరాతి ఘోరమైన మరి ఆ శిలువ ఆ మరణాన్ని ఆయన పొందాడు. కారణం ఏంటంటే మనందరి ఆ పాప పరిహారం కొరకై. కాబట్టి ఆయన ఈ లోకానికి ఆ శిలువ మరణం పొందడానికే వచ్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఇంకెవరైనా సరే పిలాతులాగా యేసు ప్రభువారు నీకు సమీపంగా వచ్చాడు, 3 దినాలు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సంగతులు ఎన్నో విన్నా, కానీ పిలాతు కూడా కన్నులారా చూచి చెవులారా విని కనుక ప్రభువుని స్వీకరించకుండా ఆయన వెళ్ళిపోయినట్టుగా ఎంతో అవకాశం పిలాతు దొరికింది. కాబట్టి ఈ రాత్రి ఇప్పుడు 3 రాత్రుల నుంచి వాక్యం వింటున్నావు. కాబట్టి ఎంతో నీకు మంచి అవకాశం దొరికింది ప్రభుని స్వీకరించడానికి. నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు. రెండవది పిలాతులాగా పిలాతు రెండవది ఏం చేసిన వాడు? పిలాతు రెండవదిగా మనం చూసినప్పుడు అతడు 2 తలంపులతో కనుక 2 తలంపులతో కొట్టమిట్టాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి యెహోవా దేవుడు ఆయన సేవించు, బయలుదేరి ఆయన సేవించు. కాబట్టి 2 తలంపులతో వద్దు. 2 తలంపులతో వస్తే మందిరానికి నీవేమీ పొందలేవు. కాబట్టి ఒక మంచి తీర్మానం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మూడవదిగా మరి సత్యాన్ని అమ్మివేసి అసత్యాన్ని గెలిపించిన వాడుగా మనం చూస్తాం పిలాతు. నాలుగవది భయపడినాడు. కాబట్టి దేవుని నమ్ముకోవడానికి భయపడితే ఎట్లాగూ? ప్రజలకు భయపడకూడదు, కనుక దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలో ఆయనకి భయపడలేదు, ఎవరికి భయపడకూడదు వారికి భయపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు బహుశా లోకానికి భయపడుతున్నావు దేవుని నమ్మకుండా, కనుక ఈ రాత్రి మనం దేవునికి భయపడాలి. అంత మాత్రమేనంటే ఈ పిలాతు అధికారాన్ని ప్రేమించిన దేవుని కంటే నీకు అధికారం ముఖ్యమా, డబ్బే ముఖ్యమా, పదవే ముఖ్యమా, స్థానమే ముఖ్యమా? ఇలా ఆలోచించండి. కనుక అలాంటి స్థానంలో పిలాతు ఉన్నాడు. చివరికి భార్య సందేశాన్ని కూడా పక్కన పెట్టాడు. చివరికి ఆయన ఫైనల్గా ప్రజలను సంతోషపెట్టాడు. కాబట్టి ప్రజలను సంతోషపెట్టాడు. ప్రజలు పిలాతు మంచివాడు అని అనిపించుకున్నాడు ప్రజల చేత. కానీ దేవుని రాజ్యానికి దూరం అయిపోయాడు. చివరికి చేతులు కడుక్కున్నాడు, కానీ ఏం కడుక్కోలేకపోయాడు? హృదయం కడుక్కోలేదు. కాబట్టి రాత్రి ఇంకా చివరికంట పిలాతు అంట యేసు ప్రభువారిని సిలువేసిన సరిగ్గా సంవత్సరం తర్వాత పిలాతుకంతా పిచ్చి పట్టిందంట. మెంటల్లాగా వచ్చి పిచ్చి పట్టి ఆత్మహత్య చేసుకున్నాడంట, చరిత్రలో రాయబడింది. కాబట్టి ఈ సిలువ వేసినటువంటి సంవత్సరం తర్వాత మెంటల్ వాడైపోయి పిచ్చివాడైపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఏమైపోయింది అధికారం? కాబట్టి ఈ రాత్రి యేసు ఎంత సమీపంగా వచ్చాడు నీకు, ఎంతసేపు ఆయనతో మాట్లాడావు, కనుక ఆయనకు కుమారుడు కాలేకపోయావు, ఆయన రాజుగా రక్షకునిగా దేవునిగా స్వీకరించలేకపోయావు. ఇది పిలాతు యొక్క అంతం. కాబట్టి ఎంతో గొప్ప అవకాశం. కాబట్టి చాలామందికి ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ మరలా తిరిగి అవకాశం తిరిగి రాకపోవచ్చు. ఎందుకంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తిరిగి ఎలాగూ తప్పించుకుంటాం. కాబట్టి పిలాతుకు వచ్చింది అలాంటి అవకాశం, తన సమీపంగా వచ్చింది. విడిపించే అవకాశం కూడా ఉంది, విడిపించే అవకాశం కూడా ఉంది పిలాతుకి. ఇన్ని అవకాశాలు ఉండి కూడా పిలాతు ప్రభుని నిరాకరించాడు. తృణీకరించినట్లుగా ప్రజలు సంతోషపెట్టాలని చెప్పేసి దేవుని శిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే ఈ చివరి కోడికలో, ఈ స్వార్థ కోడికలో పిలాతులాగా మనం ఉండకూడదు. మనం దేవునికే భయపడాలి, మంచి నిర్ణయం చేసుకోవాలి. 2 తలంపులొద్దు, కనుక ఒకే దేవుని మనం సేవించాలి, ఆయన అంగీకరించాలి. అంటే మన ప్రజలను కాదు మనం సంతోషపెట్టాల్సింది, మన దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అలాంటి వారికి ఉండాలని ఒక మంచి తీర్మానం చేసుకుని ఈ స్థలం విడిచి మనము
తిరిగి వెళ్ళుదుముగాక. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని స్వపరీక్ష చేసుకుంటాం. దేవుడి రాత్రి మనతో మాట్లాడి ఉంటుండగా తన వాక్యం ద్వారా పిలాతు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు. కానీ పిలాతు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఒకసారి కాదు, పిలాతుకి 2 సార్లు వచ్చింది. మొదటిసారి పంపించాడు, మళ్ళీ రెండోసారి కూడా పిలాతుకి అవకాశం వచ్చింది. ప్రభు పదే పదే ఎంతో కాలం నుంచి ఎప్పటి నుంచి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా హృదయం కట్టరించేసుకొని ఇది నాది కాదులే, మాకు కాదులే అని తిరిగి వెళ్ళిపోవద్దు. ఈ రాత్రి చివరి కొడుకులో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క వాక్యం విని మందిరానికి వస్తూ బైబిల్ చదువుతూ సరైన నిర్ణయం లేకుండా, దేవుని గురించి ఒక తీర్మానము లేకుండా వెళ్ళిపోవద్దు. 2 తలంపులతో దేవుడు కావాలి, లోకము కావాలన్నట్టుగా 2 తలంపులతో వద్దు. ప్రజలకు భయపడాల్సిన పని లేదు, దేవునికి భయపడు. రాత్రి చూసాం, ఆ శిలువ మీద దొంగ దేవునికి భయపడినాడు. అందుకే దేవుని రాజ్యం వెళ్ళాడు. ఆ దొంగ భయపడినవాడు నష్టపోయాడు. అటు రాత్రి మనం భయపడాల్సిన ఆయనే కదా. అంత మాత్రమే కాదు, అధికారాన్ని ప్రేమించాడు. దేవుని ప్రేమించలేదు, కానీ అధికార దాహం, అధికార కాంక్ష కలిగిన వాడు కనబడుతుంది. కనుక ఈ రాత్రి మనం కూడా ఎలాగున్నాం? దేవుని ప్రేమిస్తున్నామా? మన ఉద్యోగం, మన అధికారం, మన పదవి మనం ఆలోచిస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని సంతోషపెట్టలేదు కానీ మనుషుల్ని సంతోషపెట్టిన వాడిగా మిగిలిపోయాడు. చివరికి కడుక్కోవాల్సిన హృదయం యేసు రక్తము చేత, కానీ చేతులు కడుక్కున్నాడు. భౌతికంగా శుద్ధయ్యాడు, కానీ ఆంతర్యములో మురికి పాపిగానే ఉన్నాడు. అందుకే సంవత్సరం తర్వాత పిచ్చివాడిగా పిచ్చిబట్టి అధికారం పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి అలాంటి చివరికి నరకానికి వెళ్ళాడు. అలాంటి అవకాశం వద్దని, అలాంటి పరిస్థితి వద్దని రాత్రి నేను ప్రేమించి మాట్లాడుతుంటుండగా చివరి కొడుకులో ఒక మంచి తీర్మానం. ప్రభు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన వాక్యం దొరుకుతున్నప్పుడే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడే కనుక ప్రభు నన్ను క్షమించని ఒక మంచి తీర్మానం చేసుకో. ఇదే నేడే నీకు రక్షణ దినముగా, మిక్కిలి అనుకూల సమయంగా ప్రభువు చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రార్థన చేసి ఒక పాట పాడతాము, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన ధనికర నాంబడి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రభు మరి తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరచండి. ప్రభు ఎవరైతే ఇంకా అది నాది కాదులే, మాకు కాదులే అని దాడి వెళుతున్నారు, వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ 3 దినాల కోడికల్లో మీరు ఎంతగానో సహాయపడేందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా మరి విత్తబడిన వాక్యం ఈ 3 దినాలు కూడా దీవెనకరంగా చేయండి, ఫలభరితంగా చేయండి. అపవాది శత్రుడు ఎక్కడ ఎత్తుకొని పోకుండా ప్రజల యొక్క హృదయాలు ఫలింపు చేయండి, ముద్రించండి. దయలు మా తండ్రి మరి దీవించండి. మరి ఆశకులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. తన అనేకమైన సత్యాలు, అనేకమైన సంగతులు మేము నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా కొట్టుకొని పోకుండా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించడానికి కూడా మీరే మా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యకు దాసు నన్ను కూడా క్షేమం తీసుకొచ్చి ప్రభా ఈ 3 దినాలు వాడుకున్నందుకు వందనాలు. ప్రభా ఈ కోడికలు ఎవరైతే బలపడ్డారో వారిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే తీర్మానాలు చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరచండి. ఎవరైతే సమకూర్చబడ్డారో వారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఆయా విభాగాల్లో పనిచేస్తూ వచ్చారో వాళ్ళందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే సమర్పించుకున్నారో వారు కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రభా కొంతమంది బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చారు, దాదాపు 7 మంది. ఆ బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి, ఆత్మీయంగా అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా యొక్క సరిహద్దులు విశాలపరచండి. భవిష్యత్తులో ప్రభా అనేకులు మీరు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించము. దయలు మా తండ్రి, ఈ ప్రాంతం నుంచి కొంతమంది పరిచయం కూడా వెళ్ళారు,
వాళ్ళు కూడా బలమైన పాత్రలకు వాడుకొని క్షేమంగా తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుడు దేవరజంగులు కూడా మంచి ఆరోగ్యం వాళ్ళు ప్రసాదించండి. నీ పునరుద్ధరణ శక్తి మెండుగా దయచేయమని, సహాయపడమని, భవిష్యత్ సేవ వారి కార్యక్రమం అన్నీ కూడా దీవెనకరంగా చేయమని, సంఘంలోని ప్రతి విశ్వాస కుటుంబాన్ని పేరు పేరు వరుసన వారి పిల్లలను మీరు ఆస్వాదించండి, దీవించండి, సహాయపడుతున్నామని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ మిగతా సమయం కూడా దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఒక పాట పాడతాము. కొంచెం భోజనంకి కొంచెం లేట్ ఉంది కాబట్టి ఒక పాట పాడతాం, కొత్త పాట. అనౌన్స్మెంట్లు, ప్రకటనలు గమనించండి. కూడికైన వెంటనే అందరికీ ప్రేమ విందు ఉంది. వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి. వీక్లీ మీటింగ్స్ ప్రతి ఉదయము 5 గంటల నుంచి 6:30 వరకు మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయండి. ఇది ఎవరికి పని చేసినట్లేదు, బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు చెప్తా ఉన్నాం అనేది మాకే అర్థం కాలేదు. ఎవరికి చెప్పినట్టుందంటే చెవులు లేని చెవిటి వారికి చెప్పినట్టుంది. మీకంతా చెవులు ఉన్నాయో లేదో మరి నాకు తెలియదు, కానీ తెలియనట్టుగా ఉన్నారు. మాకేం తెలియదు మార్నింగ్ ప్రేయర్స్ అంటే. మార్నింగ్ ప్రేయర్కు ఉండే విలువ ఇంకా దేనికి లేదండి. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, డెఫినెట్లీ హీ విల్ గెట్. దొరుకుతుంది అది. కానీ ఆ ప్రార్థనకు రాలేకపోతా ఉన్నారు. రాకుండా పోయేదానికి ఎవరు నిన్ను అడ్డగిస్తూ ఉన్నారు? నేను అనుకుంటాను ఎవరు అడ్డగించలే. నీ స్వయం, నీ నిద్ర, లేకపోతే నీ మత్తుతో నిండి ఉన్నావు. ఊరికే లేవు. నేను మా ప్రవీణాన్ని ఒక సంగతి అడుగుతూ ఉంటాను మామూలుగా. ఎందుకు ఎంతమంది బయలుదేరినారు ఐగుప్తు నుంచి? ఎనిబడి కొత్త వాళ్ళు ఎవరన్నా చెప్పండి, వింటాము. 6 లక్షల మంది బయలుదేరినారండి ఐగుప్తు దేశం నుంచి, దాసత్వంలో నుంచి. వాళ్ళు పెట్టే కష్టాలకు బాధ పడలేక దేవునికి మొరపెట్టి బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత కనాన్కు వెళ్ళాల. 40 సంవత్సరాలు ప్రయాణం చేసినారు అరణ్యంలో. చేరింది ఎంతమంది చేరినారమ్మా? ఏమి తెలియనట్టు ఉన్నారే, మీకు తెలియదా? తెలుసు కానీ ఎందుకు చెప్పాలి నాయనా? 2 చేరినారు, జాషువా అండ్ కాలేబ్. 2 చేరేదానికి ఏం కారణము? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తుతారంటే 1, 2, 3? ఎంతమంది ఎత్తబడతారు? నేను అనుకుంటాము నో బడీ ఈజ్ దేర్. అందరూ అట్లే కూర్చొనే ఉంటారు యేసు ప్రభు వచ్చినప్పుడు. కొంచెము శరం కర్ణాహే, సిగ్గు తెచ్చుకొని ఉదయకాలం జరిగే ప్రార్థనలకు రండి. మీకేం అలసిపోరు, పులిసిపోరు. వస్తే మంచిది.
దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదంగా ఉంటే దేవుని సన్నిధికి రావాలని అడుక్కోవాలా. ప్రజల దగ్గరికి పోతా ఉంటాం మనం. కాబట్టి 5 గంటల నుంచి 6:30 వరకు జరిగే ప్రార్థనలకు మీరందరూ రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ విన్నారనుకుంటాను ఈ అనౌన్స్మెంట్. విన్నావా ప్రవీణ? వినిందా? ఏం విన్నావు? అందరూ రావాలా, 1 to all. వీక్లీ మీటింగ్స్, మార్నింగ్ ప్రేయర్స్ 5 నుంచి 6:30 వరకు చెప్పినాము. మంగళవారము చర్చ్ ప్రేయర్స్ 7 గంటలకు సాయంత్రం. వెన్స్డే సిస్టర్స్ మీటింగ్ 10:30 గంటలకు. గురువారం ఆల్ నైట్ ప్రేయర్ 9 PM. ఫ్రైడే బైబుల్ స్టడీ 7 PM. వస్తావు కదా నాను? అన్న వస్తాడు. తిమోతేనా? అదే. కాబట్టి మీరు కూడా రండి బైబుల్ స్టడీకి. శనివారం కంబైన్డ్ ఫాస్టింగ్ ప్రేయర్ 10:30 AM. 7వ దినం సండే వర్షిప్ మీటింగ్ at 10 AM. నెక్స్ట్ సండే లవ్ ఫీస్ట్ విల్ బి అరేంజ్డ్ బై బ్రదర్ వెంకటేశ్వర్లు. ఏడు శ్రావణ్ ఉన్నాడు ఆయన? ఒక్కడు లేడు. ఉన్నాడు, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. రండి, చెప్పండి, అందరికీ ఆహ్వానించండి. మీరు వచ్చి గట్టిగా చెప్తే కొంచెం గట్టిగా ఉన్నట్టు. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ ప్రేజులాడండి. మరి నేను ఈరోజు రిటైర్మెంట్, మరి రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా ఈరోజు రిటైర్ అవుతున్నాను, అంటే అయినాను ఈరోజు. నా సర్వీసు 37 సంవత్సరాల 2 నెలలు. తర్వాత నేను ఫస్ట్ అపాయింట్మెంట్ భువనగిరిలో, ఆ తర్వాత కాజీపేటలో ఒక 24 ఇయర్స్ అక్కడ చేశాను. తర్వాత సికింద్రాబాద్ నుంచి 2016 ఏప్రిల్లో వచ్చి ఉన్నాను. ఈరోజు వరకు ఇక్కడే ఉన్నాను. మరి నేను కాజీపేటలో ఉన్నప్పుడే రక్షణ పొంది ఉన్నాను. అంతకుముందు మేము అన్యులము, మరి విగ్రహారాధన చేసేవాళ్ళము. రక్షణ కూడా నేను పొందిన మా యొక్క కుమారుడు మరి శ్రావణ్ కుమార్ మొదటగా మరి అక్కడ కాజీపేటలో ఉన్న బ్యూలా చర్చ్కి వెళ్ళేవాడు. మరి ఆ తర్వాత మా చిన్న అబ్బాయి మహేష్ కూడా, ఇద్దరు వాళ్ళు వెళ్తుండే మేము మాత్రం విగ్రహారాధన చేసేవాళ్ళము. మరి వారి ద్వారానే మేము కూడా రక్షించబడినాము. మరి మీ బాప్తిజం కూడా మాకు కురియనన్న కాజీపేటలో ఇచ్చిన్నాడు. మరి దేవుడు ఎంతో మేలు చేసి ఉన్నాడు. మరి రిటైర్మెంట్ ఎటువంటి సమస్య లేకుండా మరి సంపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంలో మరి ప్రేమ విందు మరి వచ్చే ఆదివారము కలిగి ఉంటాము. ఆరాధన తర్వాత మరి మీరందరూ తప్పనిసరిగా మీరు ప్రేమ విందులో పాల్గొనాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆమేన్. చెప్పు. మీరు భోజనం చేస్తే మాకు ఇచ్చినట్టు లెక్క. Holy matrimony of Brother Vijay with Rebecca at Moria Prayer House, Shamirpet at 10 AM, 3rd April 24. 3వ తారీఖున ఏప్రిల్ నెలలో షామీర్పేటలో మోరియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి రండి. ఎందుకంటే మన విజయ్ వాళ్ళ తల్లిగారు చాలా పేదరాలు అయినప్పటికీ దేవుని సేవ చేసింది ఆమె. నేను అనుకుంటాను ఇక్కడ ఎవరు చేయలేదేమో అనుకుంటా. ఎందుకంటే ఆమె విధవరాలుగా ఉండి చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్ దేవునికే ఇచ్చేసింది సండే స్కూల్ కోసం.
అట్లా ఎవరు త్యాగం చేయరు. చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. కాబట్టి 3వ తేదీన దయచేసి అందరూ రండి. వివాహానికి ఎవరైతే రాగలరో వాళ్ళంతా రండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. పాట పాడదాము. భోజనం లేట్ ఉందా 10 నిమిషాలు, ఆ సిగ్నల్ అలాగని పంపిస్తాం. కొత్త పాట పాడదాము. 78వ పాట, దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరిచను. పాడదాము. బుక్స్లోంచి 78, పాట సంఖ్య 78. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా, జగత్ పునాదికి ముందే మనల రక్షించనించే. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా, జగత్ పునాదికి ముందే మనల రక్షించనించే. తన స్వాచ్ఛముగా నుండుటకై ఏర్పరచెన్, తన స్వాచ్ఛముగా నుండుటకై ఏర్పరచెన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించన్. దాసులమైన మనలను
ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా దాసులమైన మనలను ధనవంతులు చేయా దాసునిగా ఈ జగతిలో జన్మించుట ద్వారా తన ప్రజలనుగా స్వీకరించి మహిమతయే పరచం తన ప్రజలనుగా స్వీకరించి మహిమతయే పరచం ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది మమ్ము ఎడబాయనిది వాడబడనిది మమ్ము ఎడబాయనిది వాడబడనిది దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా